వ్యూయర్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనం 12th లెసన్ డెమోక్రటిక్ అండ్ నేషనలిస్ట్ రెవల్యూషన్స్ ఇన్ 17th, 18th, 19th సెంచరీ టాపిక్లో ఉన్నాం. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ఎర్లీ మోడర్న్ పీరియడ్. కంప్లీట్గా మనం ఈరోజు ఎర్లీ మోడర్న్ పీరియడ్ ఇంట్రొడక్షన్ ఇంతకుముందు సెషన్లో నేర్చుకున్నాం. సో ఈ సెషన్లో మనం ఎర్లీ మోడర్న్ పీరియడ్ అంటే ఏంటి, అసలు ఎర్లీ మోడర్న్ పీరియడ్లో ఏం జరిగింది అనేది ఇంకొంచెం డీప్గా నేర్చుకోబోయేటటువంటి అవకాశం ఉంది. ఎర్లీ మోడర్న్ పీరియడ్, రైట్. సో ఎర్లీ మోడర్న్ పీరియడ్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే యాజ్ పర్ ద యూరప్ కాంటెక్స్ట్, అంటే యాజ్ పర్ ద వరల్డ్ హిస్టరీ కొంచెం యూరప్ కాంటెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే ఆర్ వరల్డ్ అంటే ప్రపంచాన్ని మనం కన్సిడర్ చేసుకుంటే ప్రపంచంలో 1450 1450 టు 1750 1450 టు 1750 period was considered as early modern period. I repeat, 1450 to 1750 period was considered as early modern period. Sir, why? ఎందుకు ఈ పీరియడ్ని మనం ఎర్లీ మోడర్న్ పీరియడ్ అంటున్నాం? బికాస్ సిగ్నిఫికెంట్ చేంజెస్ వర్ అకర్డ్. చాలా 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 ఇంపార్టెంట్. సిగ్నిఫికెంట్ చేంజెస్ హ్యావ్ బీన్ అకర్డ్. చాలా అనేక రకాలైనటువంటి మార్పులకు గురైంది ప్రపంచంలో. చాలా పెను మార్పులకు గురైంది. చాలా సిగ్నిఫికెంట్ ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది ఈ 1450 మరియు 1550 మధ్య సంవత్సరాలకి. ఎందుకంటే అనేక రకాలైనటువంటి లక్షణాలు, అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప పనులన్నీ కూడా ఈ పీరియడ్లోనే జరిగాయి. కాబట్టి దీన్ని మనము ఎర్లీ మోడర్న్ పీరియడ్గా చెప్పవచ్చు. సో ఎర్లీ మోడర్న్ పీరియడ్లో మనకి ట్రేడ్ ఎప్పుడైనా కూడా ట్రేడ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ నేషన్. అండ్ ఒకసారి మనం ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం అండ్ వరల్డ్ కాంటెక్స్ట్ కూడా చూద్దాం. అంటిల్ 18th century ఇండియా మరియు చైనా రెండు కూడా రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. richest countries until 18th century India and China both are richest countries in the world because their main income was trade. ఎందుకు రిచెస్ట్ కంట్రీస్ అంటే రూరల్ ఎకానమీ. ఏం ఎకానమీ? రూరల్ ఎకానమీ. దేర్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ రూరల్ ఎకానమీ. there are lot of imports have been done. ఓకే, సో ట్రేడ్ ఏ విధంగా జరిగేది ఇండియాలో, ఒకసారి చూద్దాం. ఇండియా అండ్ చైనా వరల్డ్ ఎట్ ద టైం, అప్పుడు వరల్డ్లో కనెక్టివిటీ ఎట్లా జరిగిందంటే సిల్క్ రూట్ చాలా చాలా ఇంపార్టెంట్. దెర్ వాజ్ ఎ ట్రేడ్ వాజ్ డన్ త్రూ ద సిల్క్ రూట్. సో ట్రేడ్ అనేటటువంటిది, బిజినెస్ అనేటటువంటిది, వ్యాపారం అనేటటువంటిది సిల్క్ రూట్ ద్వారా జరిగింది. దిస్ సిల్క్ రూట్ వాజ్ కనెక్టెడ్ మెనీ కంట్రీస్. సార్, సిల్క్ రూట్ అంటే ఏంటి? సిల్క్ రూట్ వాజ్ కనెక్టెడ్ టు మెనీ కంట్రీస్. ఇది చాలా కంట్రీస్ కనెక్టెడ్ టు మెనీ కంట్రీస్. ఓన్లీ చైనా, ఇండియా కాదు, రిమైనింగ్ ఆల్ అదర్ ఏషియన్, వెస్ట్ ఏషియన్ అండ్ యూరోపియన్ కంట్రీస్ కూడా కనెక్టివిటీ ఉండేది. సో వాట్ వర్ ద కనెక్షన్స్? సో ఏ కంట్రీకి సిల్క్ రూట్ కనెక్టివిటీ ఉండేదంటే, సో దెర్ వాజ్ ఇండియా, సిల్క్ రూట్ ఇండియా ద్వారా వెళ్ళేది, అండ్ సిల్క్ రూట్ చైనా ద్వారా వెళ్ళేది, అండ్ నార్త్ ఆఫ్రికాకు వెళ్ళేది సిల్క్ రూట్. నార్త్ ఆఫ్రికాకు వెళ్ళేది. నార్త్ ఆఫ్రికా నుంచి యూరప్కి ఈ సిల్క్ రూట్ ద్వారా సామాన్ వెళ్ళేది. సార్, ఏ సామాన్ వెళ్ళేది? సో వాట్ వాజ్ ద మెయిన్ ట్రేడ్? వాట్ వాజ్ ద గూడ్స్? అసలు సార్ మీరు బిజినెస్ అంటున్నారు కదా, ఏం గూడ్స్ తీసుకెళ్లేవారు? గూడ్స్ సిల్క్ రూట్ ఎందుకన్నామంటే చైనీస్ సిల్క్ వాజ్ డామినేటెడ్. చైనా యొక్క సిల్క్, పట్టు వస్త్రాలు, చైనీస్ సిల్క్, ఇండియా యొక్క క్లోత్స్, ఇండియా యొక్క బట్టలు, క్లోత్స్, అండ్ ఇండియా యొక్క స్పైసెస్ అంటే మనకి కార్డమన్, సిన్నమన్, క్లోవ్స్ ఉన్నాయి కదా, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, ఇడివి, అండ్ ఊల్, గోల్డ్, సిల్వర్ అండ్ వాల్యుబుల్ స్టోన్స్. సో ఇవన్నీ కూడా సిల్క్ రూట్ ద్వారా జరిగేవి. సో దట్స్ వాట్, ఇవన్నీ కూడా సిల్క్ రూట్ ద్వారా జరిగేది. కాబట్టి ఈ సిల్క్ రూట్ని చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ అని చెప్పాం. సో సిల్క్ రూట్లో ఎక్కువగా హార్సెస్ ద్వారా వెళ్ళేవారు. ఒకసారి మ్యాప్లో
సిల్క్ రూట్ ఎలా ఏ విధంగా ఉండేదంటే దిస్ ఇస్ మయన్మార్, చైనా, ఇలా ఈ విధంగా కనెక్టివిటీ. సో దిస్ ఈస్ ద సిల్క్ రూట్. ఈ విధంగా సిల్క్ రూట్ ఇక్కడ నుంచి ఇలా, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా యూరోప్కి ఇలా వెళ్ళేది. సో దిస్ ఈస్ ద సిల్క్ రూట్. బట్ దిస్ రూట్ వాజ్ క్లోజ్డ్. తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు మనం చూసినటువంటి ఈ సిల్క్ రూట్ కాస్త మొత్తం అంతా కూడా క్లోజ్ అయ్యింది. అండ్ సిల్క్ రూట్తో పాటు అప్పుడున్నటువంటి ట్రేడ్ బ్యారియర్స్, అప్పుడున్నటువంటి పొలిటికల్ కండిషన్స్ వల్ల చాలా చేంజెస్ జరిగాయి. ఏమేం చేంజెస్ జరిగాయి ఇంతకుముందు చెప్పాను నేను మీకు. యాక్చువల్ ఇండియాలో ఎలా జరిగేదంటే ట్రేడ్ ఎలా జరిగేదంటే, సో ఇండియన్ గూడ్స్, చైనీస్ గూడ్స్, దీస్ ఆల్ గూడ్స్ దే గో టు అరేబియా. ఇది అరేబియా, దీన్ని ఏమంటారు? దిస్ ఇస్ అరేబియా. ఫ్రమ్ అరేబియా, సో అరేబియన్ మర్చెంట్స్ వాళ్ళు ఏం చేస్తారు? ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చి ఇక్కడ తీసుకొస్తారు. సో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇటలీకి వెళ్ళేది. సో నార్త్ ఆఫ్రికా అండ్ ఇటలీ నుంచి యూరోప్కి ఇండియా చైనీస్ గూడ్స్ వెళ్ళేవి. ఐ రిపీట్, ఇండియా చైనా అండ్ ఈస్ట్ ఏషియా అంటారు. సౌత్ ఈస్ట్ ఏషియా గూడ్స్ అన్ని కూడా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళేటివి? అరేబియా. ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతాయి? ఇక్కడ నుంచి ఇటలీ, ఇది ఇటలీ. సో ఇటలీ నుంచి యూరోప్కి వచ్చేవి. సో దీస్ వాజ్ ద ట్రేడ్ రూట్. సో ఈ విధంగా మనకి అప్పట్లో బిజినెస్ జరిగేది. సో దీస్ ఆల్ రూట్స్ వర్ డిస్టర్బ్డ్. ఈ రూట్ అంతా కూడా కంప్లీట్గా డిస్టర్బ్ అయ్యింది. దీస్ ఆల్ రూట్స్ వర్ క్లోజ్డ్ అండ్ డిస్టర్బ్డ్. సో దట్స్ వాట్ దే వర్ డిస్కవర్డ్ టు సీ రూట్ టు ఇండియా. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు నేర్చుకున్నాం. మనం ఏమన్నా మన ఎక్స్ప్లెనేషన్ నేర్చుకున్నాం? 14th century, 14th and 15th century, 14th and 15th century traders of India, China, Arabia, carrying goods by land routes అండ్ సీ రూట్స్. అంటే సీ రూట్ ద్వారా ల్యాండ్ రూట్ ద్వారా అప్పట్లో బిజినెస్ జరిగేది. ఓకే, బట్ దిస్ బిజినెస్ వాజ్ కొలాప్స్డ్. సో దిస్ బిజినెస్ కొలాప్స్డ్. ఈ బిజినెస్ ఏమైంది? కొలాప్స్ అయిపోయింది. సార్ వై దిస్ బిజినెస్ కొలాప్స్? అసలు ఈ బిజినెస్ ఎందుకు కొలాప్స్ అయింది? ఎందుకు సిల్క్ రూట్తో పాటు ఇంకా రూట్స్ అన్ని క్లోజ్ అయ్యాయో ఒకసారి చూద్దాం. సో లెట్స్ సీ, దిస్ ఈస్ మ్యాప్. సో ఇక్కడ ఈ మ్యాప్లో దిస్ ఏరియా వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బైజాంటిన్. ఇప్పుడు ఇది ఏదైతే నేను బ్లాక్ మార్క్ పెడుతున్నానో, సో ఇదంతా కూడా ఒకప్పుడు బైజాంటిన్ ఎంపైర్. సో బైజాంటిన్ ఎంపైర్ ఇన్ ద సెన్స్ దీస్ ఆర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్. ఇది రోమన్ ఎంపైర్ యొక్క ఎక్స్టెన్షన్. అంటే రోమన్స్ డిక్లైన్ అయిపోయిన తర్వాత, రోమన్స్ వెళ్ళిన తర్వాత బైజాంటిన్ వాళ్ళ చేతిలోకి వచ్చింది. అంటే బైజాంటిన్ ఎంపైర్ వాజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్. అంటే రోమన్లు వెళ్ళిన తర్వాత బైజాంటిన్ వాళ్ళు రూల్ చేశారు. సో నా వాట్ హ్యాపెన్ నా ఇప్పుడు ఏం జరిగిందంటే దిస్ ఏరియా వాజ్ ఆక్యుపైడ్ బై ఒట్టోమన్ టర్క్స్. ఇది ఒట్టోమన్ టర్క్స్ ఆధీనంలోకి వచ్చేసింది. ఒట్టోమన్ టర్క్ అంటే టర్కీ. ఒట్టోమన్ టర్క్ అంటే ఏంటి? టర్కీ. ఇదంతా కూడా టర్కీ వాళ్ళు దీన్ని ఆక్యుపై చేసుకున్నారు. సో టర్కీ వాళ్ళు ఆక్యుపై చేసుకోవడంతో సో దీని ఏమంటాం మనం? బైజాంటిన్ ఎంపైర్ వాజ్ కొలాప్స్డ్ అండ్ ఒట్టోమన్ ఎంపైర్ వాజ్ ఎమర్జ్డ్. ఇక్కడ కొత్తగా ఒట్టోమన్ ఎంపైర్ వచ్చింది. సో దిస్ ఒట్టోమన్ ఎంపైర్ వాజ్ క్లోజ్డ్ దిస్ రూట్. ఎర్లియర్ ఇంతకుముందు మనం ఇక్కడ నుంచి ఒక రూట్ ఉండని చెప్పుకున్నాం కదా. సో దిస్ కనెక్టివిటీ రూట్ బిట్వీన్ ఇండియా, చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా, దిస్ రూట్ వాజ్ క్లోజ్డ్ బై ద ఒట్టోమన్ టర్క్స్. ఒట్టోమన్ టర్క్స్ ఏం చేశారు? ఈ రూట్ అన్నిటి కూడా క్లోజ్ చేశారు. సో whenever this route was closed and there was no Byzantine Empire, this empire also not there, is all not there. Now the Europeans lost contact with India, China. Europeans were lost contact with China. Then these Europeans wanted sea route to, they want to discover sea route to
ఇండియా. సో వాళ్ళు ఇండియాకి ఎలాగైనా రీచ్ అవ్వాలి అని అనుకున్నారు. బికాస్ ఎర్లియర్ దేర్ వాజ్ అ రూట్, ఇంతకుముందు రూట్ ఇలా ఉండేది. ఎర్లియర్ దేర్ వాజ్ అ రూట్, దిస్ వాజ్ అ రూట్, దిస్ రూట్ అండ్ దిస్ రూట్, ఈ విధంగా రూట్ ఉండేది. బట్ దిస్ రూట్ వాజ్ క్లోజ్డ్, ఈ రూట్ క్లోజ్ అయింది కాబట్టి నౌ దే ఆర్ సెర్చింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ సీ రూట్స్. ఇప్పుడు వాళ్ళు ఆల్టర్నేటివ్ సీ రూట్స్ కోసం మొదలుపెట్టారు. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఇక్కడ 1453 in 1453 Byzantine Empire collapse. Byzantine Empire collapsed or defeated by Turks, or defeated by Turks. వీళ్ళని టర్క్స్ డిఫీట్ చేశారు. సో బైజాంటిన్ ఎంపైర్ క్యాపిటల్ సిటీ వాజ్ కాన్స్టాంటినోపిల్. చాలా ఎగ్జామ్లో వచ్చింది కాన్స్టాంటినోపిల్. సో కాన్స్టాంటినోపిల్ వాజ్ ద capital of Byzantine. This Constantinople city name has been changed as Istanbul. దీన్ని ఇస్తాంబుల్ గా చేంజ్ చేశారు. ఇస్తాంబుల్ తెలుగులో రాస్తా ఇస్తాంబుల్. ఎర్లియర్ దీని పేరు కాన్స్టాంటినోపిల్. బైజాంటిన్ ఉన్నప్పుడు దీని పేరు కాన్స్టాంటినోపిల్. ఇప్పుడు ఇది టర్కీ వాళ్ళ ఆధీనంలోకి వచ్చింది కాబట్టి టర్కీ వాళ్ళు దీనికి ఏమని పెట్టారు? ఒటోమన్ టర్కీ. ఇట్ వాస్ నేమ్డ్ యాజ్ ఇస్తాంబుల్. ఇవి ఇస్తాంబుల్. దెన్ అప్పుడు ఏం జరిగింది? ఒటోమన్ టర్క్స్ క్లోజ్డ్. సో టర్క్స్ క్లోజ్డ్ సిల్క్ రూట్. సో సిల్క్ రూట్ క్లోజ్ అయింది కాబట్టి నా ఎవరెవరికి లాస్ జరిగింది? ఆల్ హూ వర్ డిపెండ్ అపాన్ దిస్ బిజినెస్. ఇక్కడ అరబ్స్ లాస్ట్ ట్రేడ్. బికాస్ ఎర్లియర్ దీస్ అరబ్స్ వేర్ కంట్రోల్ దిస్ ఏరియా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఇక్కడ సౌదీ అరేబియన్స్ వాళ్ళు ఏం చేశారు? ఇండియాకు వచ్చినటువంటి గూడ్స్ ని, ఇక్కడ నుంచి గూడ్స్ ఇండియాకి వస్తే, ఇండియా నుంచి అరేబియాకి వస్తే దిస్ ఇస్ అరేబియాకి వస్తే అరేబియా నుంచి వీళ్ళు ఇలా పంపించేవారు, దీ రూట్ లో యూరప్ కి పంపించేవారు. బట్ నౌ దిస్ అరబ్స్ దే లాస్ట్ కంట్రోల్ ఓవర్ ఏరియా. అరబ్ లాస్ట్ ట్రేడ్. దెన్ సో ఇక్కడ ఏం జరిగింది? యూరప్ లాస్ట్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఇండియా. సో దీనివల్ల ఏం జరిగింది? యూరప్ లాస్ట్ డైరెక్ట్ కంట్రోల్ విత్ ఇండియా. సో దట్ వాజ్ అ మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు ఇండియన్ గూడ్స్ లేక వాళ్ళతో అయితే లేదు. దే ఆర్ వెరీ మచ్ హ్యాబిచుయేటెడ్ విత్ ద ఇండియన్ గూడ్స్. యూరోపియన్స్ వాంటెడ్ ఇండియన్ స్పైసెస్. యూరోపియన్ వాళ్ళకి ఇండియాలో పండేటటువంటి స్పైసెస్ అంటే యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, సూర్యకారం లాంటివి కావాలి. సో బట్ ఏం జరిగింది? ఇక్కడ సీ రూట్ క్లోజ్ అయింది కాబట్టి నా యూరోపియన్ వాళ్ళకి వేరే రూట్ లేదు. ఇట్లకెళ్ళి వద్దామంటే రూట్ లేదు, చాలా కష్టం. ఇట్లకెళ్ళి ఇది ఒక్కటే పాసిబిలిటీ ఉంది. బట్ అప్పట్లో ఇంత దూరం సముద్రం మీద వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎట్ ద టైమ్ దెర్ వాజ్ నో ఛాన్సెస్, స్కోప్ టు గో ఫర్ డిస్టెంట్ ప్లేసెస్ వయా సీ రూట్. సముద్ర మార్గంతో అంత దూరం ప్రయాణించేట అంత టెక్నాలజీ కానీ ధైర్యం కానీ ఎవరికి కూడా లేదు. సో అప్పటి నుంచి ఏం జరిగింది? బికాస్ ఆఫ్ దిస్ రీజన్ సో ఇప్పుడు యూరప్ లాస్ట్ కదా. నౌ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ యూరోపియన్స్ were tried to search alternate route. సో ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ రూట్ కావాలి. ఆల్టర్నేటివ్ రూట్ టు రీచ్ ఇండియా. ఎలాగైనా ఇండియాని చేరాలి, ఇండియాలో ఉన్నటువంటి సామాన్లు మనం కొనాలి. సో అందుకని ఏం జరిగింది? ఇక్కడ నుంచి ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటంటే అన్వేషణ. ఎక్స్ప్లోరేషన్స్ వేర్ స్టార్టెడ్ అంటే నావిగేషన్ స్టార్ట్ అయింది. నావిగేషన్ స్టార్ట్ అయినాయి. అంటే ఎలాగైనా ఇండియాకి మనం రీచ్ అవ్వాలి, ఇండియాకి సముద్ర మార్గం కనిపెట్టండి రా బాబు అని చాలా మంది రాజులు చాలా ధనం ఇస్తాము, చాలా బంగారం ఇస్తాము, చాలా డబ్బు ఇస్తామని చెప్పి
నావిగేటర్స్ని అంటే సెయిలర్స్ని చాలా ఎక్కువగా రిక్వెస్ట్ చేశారు, బెగ్ చేశారు, బతిమలాడారు. సెయిలర్ అంటే ఎవరు? పడవ నడిపేటటువంటి నావికులని. ఓకే, ఎలాగైనా ఇండియాని చేరాలి, ఎలాగైనా చైనాని చేరాలి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే స్పెయిన్ అండ్ పోర్చుగల్, స్పెయిన్ పోర్చుగల్ కింగ్స్, స్పెయిన్ పోర్చుగల్ కింగ్స్ ఎంకరేజ్డ్, స్పెయిన్ పోర్చుగల్ కింగ్స్ encouraged sailors to reach or to find రూట్ టు ఇండియా. సో ఎలాగైనా మీరు ఇండియాకి వెళ్ళాలని చెప్పి స్పెయిన్ పోర్చుగల్ కింగ్స్ చాలా మందిని ఎంకరేజ్ చేశారు, బతిమలాడారు. సో ఫైనల్గా ఇండియాకి సముద్ర మార్గం కనిపెట్టాలని వచ్చిన ఫస్ట్ పర్సన్ మన బుక్లో లేదు, బట్ నేను చెప్తున్నాను. ఫస్ట్ పర్సన్ హీ వాస్ జాన్ ఫిలిప్ ఫ్రమ్ పోర్చుగీస్. ఇగో ఇది నాన్న, ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో దిస్ ఇస్ పోర్చుగల్ అండ్ దిస్ ఇస్ స్పెయిన్. ఇదేమో స్పెయిన్, దిస్ ఇస్ పోర్చుగల్, ఈ రెడ్ కలర్ ఉంది పోర్చుగల్, ఇదేమో స్పెయిన్. సో ఫ్రమ్ పోర్చుగల్ స్పెయిన్ నుంచి ఇక్కడ దాకా వచ్చాడు. ఫస్ట్ వచ్చినోడు ఎవడంటే హీజ్ నేమ్ ఇస్ జాన్ ఫిలిప్. ఇక్కడ రాస్తున్నాను జే ఫిలిప్ అని రాస్తున్నాను, జే ఫిలిప్. సో జే ఫిలిప్ వచ్చి మళ్ళీ అమ్మో నా వల్ల కాదు, ఇక్కడ చాలా చాలా సుడిగుండాలు వస్తున్నాయి, ఇక్కడ స్ట్రోమ్స్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? ఇక్కడ స్ట్రోమ్స్ వస్తున్నాయి, నా వల్ల కాదని చెప్పి మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోయాడు. ఎవడు బ్యాక్ వెళ్ళిపోయింది? ఫస్ట్ పర్సన్ జాన్ ఫిలిప్. తర్వాత సెకండ్ పర్సన్ మన పాత బుక్లో ఉండే సెకండ్ పర్సన్ నేమ్ ఇస్ బార్తొలోమియో డియాజ్ అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ పర్సన్ బార్తొలో డియాజ్ వచ్చిండు. సేమ్ అకౌంట్ నుంచి స్టార్ట్ అయ్యింది. మళ్ళీ బార్తొలో డియాజ్ కూడా ఇక్కడికి వచ్చాడు. సో బార్తొలో డియాజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి వచ్చి వీడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ స్ట్రోమ్స్ వస్తున్నాయి. స్ట్రోమ్స్ అంటే ఏంటి? తుఫాన్లు వస్తున్నాయి. సో దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ తుఫాన్లు వస్తున్నాయి, సో దీన్ని కేప్ ఆఫ్ స్ట్రోమ్ అని పేరు పెట్టినాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే నేను రీచ్ అవ్వలేదు, నాతో కాలేదు, నా తర్వాత వచ్చేవాడికి ఖచ్చితంగా మంచి జరగాలని దీన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టి వీడుగులు వెళ్ళిపోయాడు. సో హీ ఆల్సో గాన్. ఓకే, Bartholomew Diaz came and he came to the African coast and he named this area as Cape of Good Hope and returned. And మూడోవాడు కొలంబస్. సో క్రిస్టోఫర్ కొలంబస్ ఫ్రమ్ 1492లో బయలుదేరాడు. ఇక్కడ నుంచి ఇటాలియన్ సెయిలర్, ఇది ఇటలీ, ఇక్కడ కనబడుతుంది కదా, దిస్ ఇటాలియన్ సెయిలర్. ఈ వాజ్ ట్రైడ్, దిస్ ఇస్ అట్లాంటిక్. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో దట్ ఈస్ అట్లాంటిక్ సీ. ఇది ఉంది కదా అట్లాంటిక్ ఓషన్, సారీ ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. ఎస్ ఆకారంలో దాన్ని మనం అట్లాంటిక్ ఓషన్ అంటాం. సో ఈ బిగాన్ ఇన్ హీ జర్నీ ఇన్ అట్లాంటిక్ ఓషన్. ఇక్కడ నుంచి ఎటు రావాలి? సో హీ నీడ్ టు బి కమ్ టు ద ఈస్ట్ సైడ్. అది ఎటు రావాలి? తను ఈస్ట్ సైడ్ రావాలి. దిస్ ఈజ్ ఈస్ట్ సైడ్. బట్ అన్ఫార్చునేట్లీ హిస్ కంపాస్ వాజ్ నాట్ వర్క్డ్. ఈ వెంట్ టు వెస్ట్ సైడ్. ఇదే సైడ్ వెస్ట్ సైడ్, ఈయన వెస్ట్ సైడ్కి వెళ్ళడం జరిగింది. అండ్ ఈ రీచ్డ్ టు ద ఏ న్యూ ఐలాండ్ ఈస్ కాల్డ్ యాజ్ హీ నేమ్డ్ యాజ్ ఇంటూ ఇండిస్. అక్కడికి హీ రీచ్డ్ కొలంబస్. హీ బిగాన్ హిస్ జర్నీ ఇన్ 1942 అండ్ హీ రీచ్డ్ అన్నోన్ ల్యాండ్ టిల్ దెన్. అంటే అప్పటి వరకు ఎవరికి తెలియనటువంటి ఒక ప్లేస్కి వెళ్ళాడు. అండ్ తనేమనుకుంటున్నాడు ఇది ఇండియా అని చెప్పి దానికి ఇండీస్ అని పేరు పెట్టడం జరిగింది. బట్ యాక్చువల్లీ హీ నీడ్ టు బి కమ్ టు ద ఈస్ట్కి వస్తే ఇండియా ఉంటుంది. బట్ తన యొక్క దిక్సూచి కంపాస్ సముద్రంలో పనిచేయకపోవడం వల్ల తను హీ రీచ్ టు ద అన్నోన్ ల్యాండ్ టిల్ దెన్. సో ఈ నేమ్డ్ యాజ్ ఇండీస్, బట్ దట్ ఈస్ హీ మూవ్ టు ద వెస్ట్. సో దట్ వీఆర్ కాలింగ్ యాజ్ వెస్ట్ ఇండీస్. దాన్ని ఇప్పుడు మనం వెస్ట్ ఇండీస్గా పిలుస్తున్నాం. సో వెస్ట్ ఇండీస్, ద సీ రూట్ టు వెస్ట్ ఇండీస్ వాజ్ డిస్కవర్డ్ బై వాస్కో డ గామా. సో వాస్కో డ గామా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత హీ కేమ్ టు నియర్ టు ద this island, then he moved to the northernwards. And when Columbus journey also discovered sea route to America. సో ఇది అన్ఫార్చునేట్గా తను ఇంకా ముందుకెళ్ళేసరికి అక్కడ అమెరికా కూడా దొరికింది. ఓకే, ఫస్ట్ మనకి ఏం జరిగింది? ఈ కొలంబస్ 1492 కొలంబస్ ట్రావెల్. ఎక్కడికి ట్రావెల్ చేశాడు? కొలంబస్ ట్రావెల్ టు వెస్ట్
అండ్ రీచ్డ్, ఎక్కడికి రీచ్ అయ్యాడు, అండ్ రీచ్డ్ అన్నోన్ ప్లేస్ టిల్ దెన్, అండ్ నేమ్డ్ యాజ్ ఇండీస్. దానికి ఏమని పేరు పెట్టిండు, నేమ్డ్ యాజ్ ఇండీస్ అని పేరు పెట్టిండు. నేను ఇండియాకి చేరుకున్నా, ఇక నాకే డబ్బులు, ధాన్యాలు, బంగారం అన్నీ నాకే అని చెప్పి ఇండీస్ అని పేరు పెట్టాడు. బట్ ఈ రీచ్డ్ వెస్ట్ ఇండీస్, దట్ వీఆర్ కాలింగ్ టుడే యాజ్ వెస్ట్ ఇండీస్. సో దిస్ లెడ్, సో ఇది కొలంబస్ జర్నీ led to discovery of sea route to సౌత్ అండ్ నార్త్ అమెరికా. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి అక్కడ పెద్ద ల్యాండ్ కనబడింది, అదే సౌత్ అమెరికా అండ్ నార్త్ అమెరికా. సో సౌత్ అమెరికా, నార్త్ అమెరికా కనబడగానే ఏం చేశారు, యూరోపియన్స్ ఇది యూరప్. సో యూరోపియన్స్ స్లోలీ దే ఆర్ ట్రై టు ఆక్యుపై దిస్ కంట్రీస్. సో ఇది యూరప్. సో యూరప్ని మెల్లమెల్లగా ఆక్యుపై చేసుకుందామని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. సో ఫైనల్లీ మీకు దీన్ని బట్టి ఏం జరిగింది, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా వాజ్ ఆక్యుపైడ్ బై యూరోపియన్స్. సౌత్ అమెరికా, నార్త్ అమెరికా colonized బై ద యూరప్. ఇప్పుడు బ్రెజిల్ వేరే వాళ్ళు తీసుకున్నారు. అమెరికా వాజ్ రూల్డ్ బై యూరోపియన్స్, అమెరికా వాజ్ రూల్డ్ బై ఇంగ్లాండ్. ఓకే, అర్జెంటీనా రూల్డ్ బై సమ్వన్, పెరు వాజ్ రూల్డ్ బై సమ్వన్, చైల్ రూల్డ్ బై సమ్వన్, మెక్సికో వాజ్ రూల్డ్ బై సమ్వన్. ఇలా యూరోప్ వాళ్ళు ఈ నార్త్ అమెరికాని, సౌత్ అమెరికాని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అండ్ ఫైనల్లీ లాస్ట్ పర్సన్, ఫోర్త్ పర్సన్ వాస్కో డగామా. వాస్కో డగామా బిలాంగ్స్ టు పోర్చుగీస్. హీ స్టార్టెడ్ హిస్ జర్నీ ఫ్రమ్ లిస్బన్. ఈయన తన యొక్క జర్నీని లిస్బన్ నుంచి స్టార్ట్ చేశారు. లిస్బన్ ఈజ్ అ పోర్చుగల్ క్యాపిటల్ సిటీ. లిస్బన్ ఏంటి అంటే పోర్చుగల్ క్యాపిటల్ సిటీ. ఇక్కడ చెప్పాను కదా నేను, పోర్చుగల్, ఇది పోర్చుగల్. ఇటు పక్కన ఉందేంటి, స్పెయిన్. ఇది స్పెయిన్, పోర్చుగల్. హీ స్టార్టెడ్ హిస్ జర్నీ, హీ రీచ్ టు ద, దీన్ని ఏమంటారు, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు కదా, దీన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్. అండ్ హీ రీచ్ టు ద ఇండియా ఇన్ 1492. వాస్కో డగామా డిస్కవర్ సీ రూట్ టు ఇండియా. హీ రీచ్డ్ క్యాలికట్. అప్పట్లో దాన్ని ఏమనేవారంటే కోజీ, ఇప్పుడు దీన్ని మనం అప్పట్లో కాలికట్, ఇప్పుడు దీన్ని మనం కోజికోడ్ అంటున్నాం. కాలికట్. హీ రీచ్డ్ కాలికట్ ఇన్ 1498 మే 20కి వాస్కో డగామా రీచ్ అయ్యారు. సో వాస్కో డగామా రీచ్ అయిన తర్వాత, ఆఫ్టర్ రీచింగ్ వాస్కో డగామా 1498 వాస్కో డగామా డిస్కవర్డ్ సీ రూట్ టు ఇండియా. చాలా ఇంపార్టెంట్. అంటే సముద్ర మార్గం కనిపెట్టింది ఎవరంటే వాస్కో డగామా, భారతదేశానికి. డిస్కవర్డ్ సీ రూట్ టు ఇండియా. సో వెన్ హీ డిస్కవర్ సీ రూట్ టు ఇండియా, ఆల్ రిమైనింగ్ నేషన్స్ ఆల్సో ద యూరోపియన్ షిప్స్, ఈయన వచ్చిన తర్వాత ఇక కనిపెట్టేశారని తర్వాత యూరోపియన్ షిప్స్ followed the same route and reached India. సో ఆ విధంగా ఇవి ఇండియాకి రీచ్ అయ్యారు. రీచ్డ్ ఇండియా. ఓకే, సో ఈ విధంగా ఆఫ్టర్ దట్ వెన్ దే రీచ్డ్ ఇండియా, ఆఫ్టర్ దట్ దీస్ యూరోపియన్స్ వేర్ ట్రావెల్ టువర్డ్స్ టు చైనా. ఆ తర్వాత వాళ్ళు చైనాకి కూడా వెళ్ళడం జరిగింది. సో ఇండియాకి రీచ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, చైనాకి వెళ్ళడం జరిగింది వాళ్ళు. ఎందుకంటే చైనా ఇండియా దగ్గర కాబట్టి స్లోగా వాళ్ళు చైనాకు కూడా వెళ్ళడం జరిగింది. సో ది సీ రూట్ డెవలప్మెంట్, అప్పట్లో చిన్న దూరం వెళ్ళాలంటేనే చాలా భయపడేది. సో ఇక్కడ ఏం జరిగింది, సీ రూట్ డెవలప్ అయింది. డెవలప్మెంట్. వెన్ the sea route was developed, trade was developed. Okay, so this created very great opportunity of the trade. Great opportunity ఫర్ ద ట్రేడ్కి పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ చెప్పుకున్నట్టు మనకి ఇక్కడ ట్రేడ్ లేదు, ట్రేడ్ మొత్తం క్యాన్సిల్ అయింది. బట్ ఇది వచ్చిన తర్వాత అందరూ ఈ రూట్లోనే వచ్చారు. ఎవరెవరు వచ్చారు, ఫస్ట్ యూరోపియన్స్ టు ఇండియా, పోర్చుగీస్ తర్వాత డచ్ తర్వాత ఇంగ్లీష్ తర్వాత డెన్మార్క్ తర్వాత ఫ్రెంచ్. సో పోర్చుగీస్ ఎప్పుడు వచ్చారు, 1498. సో ఇది డచ్ కదా 1602. ఓకే, ఇంగ్లీష్ కదా
1608. డెన్మార్క్ కదా 1616. ఫ్రెంచ్ ఎప్పుడు వచ్చారు 1668. సో ఈ విధంగా ఈ ఇయర్స్లో వాళ్ళు ఇండియాకి వచ్చారు. 1498, 1602, 1608, 1616, 1668. పి అంటే పోర్చుగీస్, డి అంటే డచ్నే మనం హాలాండ్ అని కూడా అంటాం. డి అంటే ఏమని చెప్పాను ఇక్కడ, డెన్మార్క్. ఇట్ ఈస్ డెన్మార్క్. అండ్ ఎఫ్ అంటే ఏంటి, ఫ్రెంచ్. సో వీళ్ళు ఇండియాకి రావడం జరిగింది. సో దీనివల్ల ఏం జరిగింది, ట్రేడ్ జరిగింది. దీనివల్ల సీ రూట్ డెవలప్మెంట్ వల్ల ఏం జరిగింది, ట్రేడ్ వాజ్ ఎన్హాన్స్డ్. గుడ్ ట్రేడ్ జరిగింది, మంచి ట్రేడ్ జరిగింది. అండ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్, ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఐడియాస్, ఎక్స్చేంజింగ్ ఆఫ్ కల్చర్, కొత్త ఐడియాస్, కొత్త కల్చర్, ఓకే. అండ్ కొత్త గూడ్స్ అన్ని కూడా ఎక్స్చేంజ్ అయ్యాయి. ఎక్కడెక్కడ ఎక్స్చేంజ్ అయ్యాయి, గూడ్స్ వేర్ ఎక్స్చేంజ్డ్ ఇన్ ఏషియా, గూడ్స్ వేర్ ఎక్స్చేంజ్డ్ ఇన్ యూరప్, అండ్ గూడ్స్ వేర్ ఎక్స్చేంజ్డ్ ఇన్ ఆఫ్రికా. సో ఏషియా, యూరప్, ఆఫ్రికా మధ్య, అండ్ ఈవెన్ సౌత్ అండ్ నార్త్ అమెరికాలో కూడా గూడ్స్ అనేది ఎక్స్చేంజ్ జరిగాయి. సో వెన్ దెర్ వాజ్ ఎ గుడ్ ట్రేడ్ డెవలప్ అయ్యి, వ్యాపారం డెవలప్ అయిందంటే ఏం జరుగుతుంది, దెర్ వాజ్ ఎ గ్రేట్ టౌన్స్ వేర్ డెవలప్డ్. చిన్న టౌన్స్ కాస్త పెద్ద టౌన్స్ అయ్యాయి. గ్రేట్ టౌన్స్ వేర్ డెవలప్డ్. సో గ్రేట్ టౌన్స్ ఎవరి వల్ల డెవలప్ అయింది, బికాస్ ఆఫ్ ద బిగ్ మర్చెంట్స్, పెద్ద బిజినెస్ మ్యాన్, బిగ్ మర్చెంట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్, రిచ్ మర్చెంట్స్ అంటే ఎవరు, బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తులు. సో పెద్ద టౌన్లు కాస్త చిన్న టౌన్లు కాస్త పెద్ద టౌన్లుగా మారాయి. ఈ పెద్ద టౌన్లలో పెద్ద మర్చెంట్స్ ఉండేవారు, వ్యాపారులు ఉండేవారు. వీరు చాలా డబ్బు ఉన్న వ్యక్తులుగా మారారు. సో దీస్ రిచ్ మర్చెంట్స్ వేర్ డామినేటెడ్. మర్చెంట్స్ ఆల్వేస్ వేర్ డామినేటెడ్. ఇప్పుడు మన ఇండియాలో చూడండి, ముఖేష్ అంబానీ డామినేటెడ్, టాటా, బిర్లా, గోద్రేజ్, వీళ్ళందరూ కూడా, సునీల్ మిట్టల్, భారతీ మిట్టల్. సో వీళ్ళందరూ కూడా చాలా డామినేటెడ్ బికాస్ దే ఆర్ వెరీ బిగ్ మర్చెంట్స్, దే ఆర్ వెరీ బిగ్ టైకూన్స్, బిజినెస్ మ్యాన్ కదా. సో ఇవన్నీ కూడా ఈ కండిషన్స్ అన్ని కూడా ఏం జరిగింది, దీస్ ఆల్ క్రియేటెడ్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. ఇది కాస్త ఇంటర్నేషనల్ మార్కెట్ కి దారి తీసాయి. బికాస్ ఇండియన్ గూడ్స్ వేర్ సోల్డ్ టు ద ఇంటర్నేషనల్ మార్కెట్స్. ఓకే. సో అండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్, మన ఇండియా యొక్క అగ్రికల్చర్ ప్రొడక్షన్ అమ్మేసాము. అండ్ ఇండియన్ క్రాఫ్ట్స్ వేర్ సోల్డ్. ఓకే, దెర్ వాజ్ ఎ గ్రేట్ డిమాండ్ ఉండేది, చాలా గ్రేట్ డిమాండ్ ఉండేది. మరి యూరోప్లో ఎలా ఉండేది, ఇండియాలో కూడా కింగ్డమ్స్ ఉండే అప్పట్లో ఇండియాలో ఎవరుండే, కింగ్డమ్స్. సో కింగ్డమ్స్ ఎలా ఉందంటే చిన్న కింగ్డమ్స్ అన్నింటిని కూడా ఒక పెద్ద కింగ్ వచ్చి ఓడించేస్తాడు. సో ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మ్యాప్లో చూడండి. సో దిస్ ఈస్ ద మొఘల్ కింగ్డమ్. సో మొఘల్ కింగ్డమ్ ఎలా జరిగిందంటే, మొఘల్స్ వేర్ స్మాల్ కింగ్డమ్స్ వేర్ దేర్. చిన్న రాజులందరినీ వాళ్ళు ఓడించారు. స్మాల్ kingdoms were gone. Small local small kings were defeated and became very big power. ఇదంతా కూడా పెద్ద మొఘల్ సామ్రాజ్యం తయారైంది. సో మొఘల్ డైనాసిటీ తయారైంది. ఎందుకు తయారైంది, ఎట్లా తయారైంది, చిన్న రాజ్యాలను ఓడించి పెద్ద మొఘల్ సామ్రాజ్యాన్ని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో దీనివల్ల మొఘల్ సామ్రాజ్యం ఎట్లా జరిగింది, కింగ్డమ్ స్ట్రాంగ్ కావడానికి రీజన్ ఏంటిది, స్ట్రాంగ్ ఆర్మీ. సో స్ట్రాంగ్ ఆర్మీ వల్ల ఏం జరిగింది, వీళ్ళు ట్యాక్సెస్ వసూలు చేసేవారు, కలెక్టెడ్ ట్యాక్సెస్ కదా. తర్వాత వాళ్ళందరూ కూడా ఈ ఏరియా అంతా కూడా ఒకటే అడ్మినిస్ట్రేషన్. మొఘల్ పీరియడ్లో ఈ ఏరియాలో అంతా కూడా ఒకటే రాజు, ఒకటే వన్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో ఇట్ బ్రాట్ వన్ అడ్మినిస్ట్రేషన్. ఎగ్జాంపుల్ మొఘల్ డైనాసిటీ అలానే జరిగింది. మొఘల్ డైనాసిటీ ఎట్లా జరిగింది, 1526 నుంచి మనకి 1858 వరకు 1857 వరకు వాళ్ళు రూల్ చేశారు. బికాస్ వెరీ బిగ్ కంప్లీట్ ఇదంతా వాళ్ళ స్ట్రాంగ్ ఆర్మీ, పవర్ఫుల్ ఆర్మీ. ఓకే, చిన్న వాళ్ళందరినీ డిఫీట్ చేశారు. వాళ్ళందరినీ డిఫీట్ చేసి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఓకే, సో బికాస్ ఆఫ్ ద కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్, బికాస్ ఆఫ్ ద బిజినెస్, బికాస్ ఆఫ్ ద ఆర్మీ. ఓకే, సో ఇదంతా బిగ్ ఎంపైర్ కావడానికి అవకాశం కలిగింది. సో ఇలాగే ఇరాన్, చైనా, టర్కీ కూడా అలా జరిగింది. ఇరాన్, చైనా, టర్కీ ఆల్సో మన ఇండియాలో ఎలాగైతే మొఘల్స్ ఉండేవారో అక్కడ కూడా లోకల్ ఎంపైర్స్ అయ్యాయి. నెక్స్ట్ సెషన్లో ఇంకా కొంచెం డెప్త్గా నేర్చుకుందాం. లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.